అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. కొడాలి నానిగాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పత్తిత్తులాగా మాకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కొడాలి నాని అనేటోడు ఏం మాట్లాడుతున్నాడు అని. రుచికొండ దగ్గర ప్యాలెస్ కట్టిర్రు. ఆ ప్యాలెస్ గురించి నీతి వాక్యాలు మాట్లాడుతుండు. ఆ ప్యాలెస్ అంట టూరిజంకి వచ్చిన వాళ్ళు అక్కడ గెస్ట్లు రెస్ట్ తీసుకుంటారని ఆ ప్యాలెస్ కట్టిరంట. అరే లుచ్చాగా కొడాలి నాని 500 కోట్లు ఖర్చు పెట్టి కడతారా ప్యాలెస్ని? 30 లక్షలు పెట్టి మసాజ్ సెంటర్ ఎందుకురా? లోపల టబ్బు అవసరం అరా? ఎందుకు కట్టిర్రా అది? మా జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఉంటాడని ఎవరు చెప్పిర్రు? మా జగన్మోహన్ రెడ్డి కోసం ఇల్లు అని చెప్పినాడా మా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నావు కదరా లుచ్చగా. మీ పార్టీలా మీ డూప్లికేట్ మంత్రి, మీ రోజా, మీ డైమండ్ రాణి చెప్పిందిరా బోషిడికే. జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో సెటిల్ అయ్యి వైజాగ్లో ఇల్లు కట్టుకుని వైజాగ్లో ఉండబోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గెలిచేది మనమే అని చెప్పి మీ రోజా చెప్పింది. మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. గతం గుర్తు తెచ్చుకోరా లుచ్చగా. అది ఏదైతే రుచికొండ దగ్గర కట్టిన ప్యాలెస్ ఏదైతే ఉందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఉండడానికి కట్టుకున్నాడు తప్ప మరి వేరేదానికి కాదు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ఈరోజు బల్ల గుద్దినట్టు తెలుసు. లుచ్చగా నువ్వు ఎన్ని వాగుడు వాగినా, నువ్వు ఎన్ని భూతు పురాణాలు మాట్లాడినా నీ మాట నమ్మే పరిస్థితి ఎవరు లేరా కొడాలి నానిగా. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి. అరే బోషిడికే లాస్ట్ ఎలక్షన్లో 151 సీట్లు గెలిచిర్రా మీరు. అప్పుడు ఎందుకు ట్యాంపరింగ్ కాలేవారా? అప్పుడు బోషిడికే ట్యాంపరింగ్ ఎందుకు కాలే? అప్పుడు కానీ ట్యాంపరింగ్ ఇప్పుడు అయిందారా? మా జనసేన పార్టీ నుండి ఒక్క క్యాండిడేట్ గెలిచిండ్రు, ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు. ఈవీఎంల దగ్గర ఒక ఎలక్షన్ కమిటీ మీద ఒక నమ్మకంతో మేమందరము ఒక సీట్ వచ్చినా కానీ ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చిరా అని చెప్పేసి ఆ తీర్పుని మేము తీసుకున్నాం. లుచ్చగాళ్ళారా, మీరు చేసే రౌడీయిజానికి, గూండాయిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనందరినీ ఇబ్బందులు పెట్టి ఒక్క ఉద్యోగం లేదు, ఒక ఉపాధి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక కొత్త కంపెనీ తెచ్చింది లేదు ఇంతవరకు. ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులతో మాట్లాడింది లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు. మీరారా మాకు చెప్పేది లుచ్చగలరా? ప్రజలు తుక్కు 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 ఓడిచ్చిర్రా లుచ్చగలరా మిమ్మల్ని. మీ బతుకులు చేయడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినని చెప్పి మాట్లాడడానికి వైసీపీ నాయకులకి, లుచ్చగాళ్ళకి మీ అందరికి చెప్తున్నా, గుర్తుపెట్టుకుంటారా లుచ్చగాళ్ళారా. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి, అవి ట్యాంపర్ అయినాయి. ఇక్కడ ట్యాంపర్ అయితేరా లుచ్చా కొడాలి నానిగా. మీరు చేసిన రౌడీజానికి, మీరు చేసిన 5 సంవత్సరాల మీరు చేసిన పరిపాలనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా మీకు ఇచ్చిన తీర్పురా లుచ్చగా కొడాలి నాని. నా ఎవడేం బీకలేడు, జగన్మోహన్ రెడ్డి ఎవరేం బీకలేరు అని మాట్లాడుతున్నావు కదా లుచ్చా. మీరు ఎన్నెన్ని అరాచకాలు చేసిర్రో, మీరు ఎంతమందిని ఎన్ని మాటలు అన్నారో వడ్డీలతో మీకు చెల్లిస్తారా లుచ్చగల్లారా. కొన్ని రోజులు ఓపిక పట్టు లుచ్చగా. నీ బతుకు ఆ రోజు రోడ్ల పైన ఉన్న లారీల డీజిల్ ఎట్లా ఎత్తుకపోతుండేనో ఆ గతి నీకు మళ్ళా రాకపోతే అడుగురా కొడాలి నాని. నీకు సమయం దగ్గర పడ్డది. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన రౌడీజాలు, నువ్వు చేసిన బెట్టింగ్ దందలు, నువ్వు సరుకులు ఏమైతే గంజాయి సరుకులు ఎక్కడెక్కడైతే సప్లై చేసినావో నీ నాటకాలు, నీ ప్రతి ఒక్కటి కక్కిపిస్తారా కొడాలి నాని. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా లుచ్చ లఫంగి.